అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణం నిర్వాహకులు మరో మాస్టర్ ప్లాన్ వేశారు. విశాఖలో బండారం బయటపడడంతో హైదరాబాద్ కు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నాడు నిర్వాహకుడు వంగలపూడి దుర్గాప్రసాద్. హైదరాబాద్ లో సెట్ వేసేందుకు ప్లేసులు వెతికే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ స్టేడియం లేదంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సెట్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రయాగ్ లో సెట్ వేసి సుమారు 10 కోట్ల రూపాయలు సంపాదించిన దుర్గాప్రసాద్ విశాఖలో కూడా అదే తరహాలో భక్తి ముసుగులో భారీగా దోపిడీ చేశాడు. దాదాపు 5 కోట్ల మేర రాబడి వచ్చినట్టుగా ఆధారాలున్నాయి. ఈ కేసులో సిబ్బందిని ఇరికించి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దుర్గాప్రసాద్. అయోధ్య రామ మందిరం నమూనా నిర్వాహకులు ముగ్గురిపై విచారణ జరుగుతోంది. సీతారాముల కళ్యాణం పేరుతో ఒక్కో టికెట్ను 3,000కు విక్రయించినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమందికి విక్రయించారు, ఎంత వసూలు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు విశాఖ సిపి శంఖభ్రత బాగ్సి. టికెట్స్ కొన్న బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. సీతారాముల కళ్యాణం నిర్వహించడానికి అనుమతులు ఇవ్వట్లేదంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. విశాఖలో వివాదాస్పదంగా మారిన అయోధ్య రామ నిర్వాహకులపై ప్రస్తుతం ఇప్పటికే 3 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీని మీద తదుపరి విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్సి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భగవంతుని పేరిట వ్యాపారం చేయడం, అది ఒక ఆరోపణ వచ్చింది. ప్రాఫిట్ పొందడం, పబ్లిక్ ఇబ్బంది పడడం, పబ్లిక్ మోసపోవడం, అందుకే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. టి అన్నపూర్ణ అని లేడీ కంప్లైంట్ మీద 3 మీద కేసు పెట్టాము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ వాళ్ళు వైరల్ చేశారండి, బయట పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్, పాంప్లెట్స్ ఎటువంటి ప్రచారం చేశారండి, అది కూడా వెరిఫై చేస్తున్నాం కూడా. అదే మాదిరిగా భద్రాచలం రామాలయం నుండి కూడా కనుక్కుంటున్నాం, వాళ్లకు ఎవరైనా సంప్రదించడం లేదా. భక్తుల నుంచి కూడా కొంచెం ఆందోళన, కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే ఆ రోజు 29వ తేదీన కళ్యాణం జరుగుతుందా లేదా, అంటే టికెట్లు కూడా చాలా వరకు సేల్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఆ వ్యవహారం అంతా కూడా వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఏం ప్రమేయం లేదని చెప్తున్నారు. ఇంతవరకు మన విచారణలో వాళ్ళు టికెట్లు నిజంగానే సేల్ చేసినట్టు తెలిసిందా? ఎటువంటి దాదాపు 3,000 ప్రతి టికెట్ అని సేల్ చేశారని మాకు ఆరోపణలు వచ్చాయి. సో మేము భక్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరెవరు ఆ అమౌంట్ కట్టేసి టికెట్ కొన్నాడు ముందుకు వచ్చి మా దగ్గరికి రండి, మాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు ముందుకు రాకపోతే, పోలీస్కి సహకరించకపోతే మాకు ఎవిడెన్స్ దొరకదు. సో అటువంటి ఎవిడెన్స్ వస్తే ఆ విధంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కాకినాడ చెందినటువంటి 2 బాధితులు కూడా వచ్చారు. తమ దగ్గర నుంచి పెట్టుబడి రూపంలో ఇన్వెస్ట్మెంట్ కొంత మొత్తంలో తీసుకున్నారు. సుమారు 2 కోట్ల వరకు తమకు న్యాయం చేయడం లేదు, తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులు కూడా ఫాలో అవుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సార్, దీని మీద ఏదైనా దృష్టికి వచ్చింది? కాకినాడ నుండి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని నా దృష్టికి రాలేదు, నా దగ్గరికి రాలేదు. ఎవరైనా ఉంటే మా దగ్గరికి రమ్మని చెప్తున్నాం. మీరు పోలీస్కి సహకరించండి, అయితే మేము తొందరగా దర్యాప్తు పూర్తి చేసి తగిన చర్య కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఎవిడెన్స్ బట్టి ఉంటుంది. మన అందరికీ తెలుసు, కొత్త చట్టం ప్రకారం అండ్ ఆర్ఎన్ఎస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బిలో 7 years పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఉంటే మనం 41A CRPC కింద నోటీస్ సర్వ్ చేయాల్సి వస్తుంది. అబవ్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎటువంటి సెక్షన్స్ రుజువు అవుతుంది, ప్రూవ్ అవుతుంది, దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్, అరెస్ట్ కానీ సర్వీస్ ఆఫ్ నోటీస్ కానీ అది ఫాలో చేస్తాం. ఫైనల్గా భక్తుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ 29వ తేదీన కళ్యాణం జరుగుతుందా లేదా, దానికి మనం ఏమైనా పర్మిషన్లు ఇవ్వడం జరిగిందా అని? ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. భక్తులకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉంటే మీరు పోలీస్ దగ్గరికి రావచ్చు, లేకపోతే నా సెల్ నంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా మేము మీకు గైడెన్స్ ఇస్తాం. ఇది ప్రస్తుతం దేవుని ముసుగులో వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ 3 మీద కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద. కెమెరా రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి.